ఈ గేమ్ అస్సలు బాలేదు. నేను చూశాను. నువ్వు లాస్ట్ ఓవర్లో ఎందుకు ఆడలేకపోయావో తెలుసుకోవచ్చా? ఉపయోగం ఏముంది తాతయ్య, మాకింకా చాలా రన్స్ కావాలి. 19 రన్నులు మాత్రమే. నువ్వు ప్రయత్నించి ఉండాల్సింది. కానీ అది ఇంపాసిబుల్ తాతయ్య. కానీ నువ్వు గివప్ చేశావు. అది చాలా తప్పు. నిన్ను చూస్తుంటే నాకు చీమలు గుర్తుకొస్తున్నాయి. ఏం చీమలు తాతయ్య? చీమలకు సంబంధించిన కథను మీరు వినాలని అనుకుంటున్నారా పిల్లలు? స్టోరీ టైం. కొంతకాలం క్రితం రామాపురంలోని ఒక కాలనీలో చీమలు నివసిస్తూ ఉండేవి. అది చీమలకు చెందిన ఒక పెద్ద కాలనీ. వందల చీమలు అక్కడ ఎంతో శాంతంగా జీవిస్తూ ఉండేవి. వాటి పనుల్లో అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉండేవమ్మా. దానివల్ల వాటి కాలనీ బాగా విస్తరించింది. ఆ తర్వాత ఒకరోజు చాలా పెద్ద వర్షం పడింది. వర్షపు నీరు చీమల పుట్టల్లో కూడా వెళ్ళిపోయింది పిల్లలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీళ్ళన్నీ మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. నా పిల్లలు పారిపోండి. మీకు వీలైనంత వరకు మీరు పరిగెత్తుతూనే ఉండండి. నువ్వు మాతో రావడం లేదా జానీ? ఇక్కడ తప్పించుకునే దారి లేదు. చూడు, నేల మీద కూడా నీళ్లున్నాయి. కానీ ఇక్కడ ఉండి ఏం చేస్తాం? తప్పించుకోవడానికి ప్రయత్నమైనా చేయాలి కదా. మనం సురక్షితంగా ఉండలేమని నాకు భయంగా ఉంది. అయితే నీకు నచ్చినట్టుగా చేసుకో. నేను మిగతా వాళ్ళతో వెళ్తున్నాను. పాపం నా స్నేహితులు. నా స్నేహితులు గనక ఓటమిని అంగీకరించి ఉండకపోతే ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉండేవాళ్ళు. చూశారు కదా, ఓటమిని చూసి అస్సలు భయపడకూడదు. మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి పిల్లలు. ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్య. రేపటి మ్యాచ్ లో నేనే గెలుస్తాను, మీరు చూడండి.